హాయ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ వీడియోలో మనం హ్యాషింగ్ టెక్నిక్స్ గురించి చూసాం కదా. సో ఈ వీడియోలో హ్యాషింగ్ సపోర్ట్ చేసే డేటా స్ట్రక్చర్స్ ఏంటి జావాలో అది చూద్దాం. అండ్ హ్యాషింగ్లో జావాలో మెయిన్గా మనం యూస్ చేసేది హ్యాష్ సెట్స్ అండ్ హ్యాష్ మ్యాప్స్, రైట్? సో హ్యాష్ సెట్స్లో ఏంటంటే సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, సంథింగ్ లైక్ 1 2 3 ఇలా వాల్యూస్ ఉంటాయి. హ్యాష్ మ్యాప్లో ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డిక్షనరీ, అంటే కీ వాల్యూ లైక్ 1 20 అలానే 2 30 ఇలా డిక్షనరీ లాగా ఉంటుంది. ఈ 1ని కీ అంటాం, 20ని వాల్యూ అంటాం. హ్యాష్ మ్యాప్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం దీని గురించి. ఓకే, సో నా ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో మనం యారే లిస్ట్ డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ వీడియోస్లో. యారే లిస్ట్ అనేది అక్కడ ఏం చెప్పామంటే కలెక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేసాం మనం, రైట్? అలానే కలెక్షన్స్ అనేది మన ఫ్రేమ్వర్క్, జావాలో కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అని జావా ప్రొవైడ్ చేస్తుంది. అందులో సెట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఈ హ్యాష్ సెట్ అనే క్లాస్ని ఈ క్లాస్ ఆ సెట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, రైట్? దట్స్ అబౌట్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ అబౌట్ హ్యాష్ సెట్. అండ్ హ్యాష్ సెట్లో మనం ఆపరేషన్స్ చేయాలి కదా, చాలా ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది కదా డేటా స్ట్రక్చర్స్లో. సో అవన్నీ 1 by 1 చూద్దాం. సో మెయిన్గా మనకు అవసరమయ్యాయి క్రియేట్, ఇన్సర్ట్, డిలీట్, సెర్చ్, సైజ్ అండ్ ఎలా ఇటరేట్ చేస్తాం ఎలిమెంట్స్ని హ్యాష్ సెట్లో. ఇవన్నీ 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ హ్యాష్ సెట్. సో హ్యాష్ సెట్లో ఏంటంటే ఆర్డరింగ్ ఉండదు, విచ్ మీన్స్ ఇప్పుడు ఒకవేళ ఒక సెట్లో 1 2 3 ఉంది అనుకోండి, ఇంకొక సెట్లో 2 3 1 ఉందనుకోండి, ఈ రెండు సేమ్ హ్యాష్ సెట్టే. ఎందుకంటే హ్యాష్ సెట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఆ సెట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి అనేది ఇస్తుంది. అంతేగాని 1 తర్వాత 2 ఉంది, 2 తర్వాత 3 ఉంది, ఈ ఆర్డరింగ్ అనేది నాట్ రిలవెంట్ ఎట్ ఆల్, రైట్? అండ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ యూనిక్ ఇన్ హ్యాష్ సెట్. మనం సెట్ అని పేరు అనగానే మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ ఆ ప్రాపర్టీ ఏంటంటే ఎలిమెంట్స్ యూనిక్గా ఉంటాయి. సో ఇఫ్ యూ రిమెంబర్ డేటాబేస్లో ఒక టేబుల్ని ఏమంటాం? సెట్ ఆఫ్ టపుల్స్ అంటాం, సెట్ ఆఫ్ టపుల్స్, రైట్? సో విచ్ మీన్స్ టు సే నో 2 టపుల్స్ ఆర్ సేమ్. ఆ టేబుల్లో 2 టపుల్స్ సేమ్గా ఉండవు ఇఫ్ యూ రిమెంబర్ డేటాబేస్ కాన్సెప్ట్స్, రైట్? సో అలానే ఈ సెట్లో ఎలిమెంట్స్ అనేది యూనిక్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకవేళ సెట్లో మీరు 1 అనే ఎలిమెంట్ యాడ్ చేశారు, నెక్స్ట్ 2 యాడ్ చేశారు, మళ్ళీ 2 యాడ్ చేస్తున్నారు అనుకోండి, 2 ఆల్రెడీ ఉంది కాబట్టి కొత్త 2 యాడ్ అవ్వదు. అలానే 200 టైమ్స్ చేసినా కానీ మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి యాడ్ అవ్వదు అనమాట. సో దట్స్ ఆ యూనిక్ ప్రాపర్టీని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఎలోస్ ఏ నల్ వాల్యూ, అంటే ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్లో లెట్స్ ఏ 1 2 నల్ కూడా యాడ్ చేయొచ్చు. నల్ కెన్ ఆల్సో బి టేకెన్ యాజ్ 1 వాల్యూ ఇన్ ఏ హ్యాష్ సెట్. సో దీస్ ఆర్ మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ హ్యాష్ సెట్. సో క్రియేట్ ఎలా చేస్తాం? మీరు యారే లిస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. అందులో కలెక్షన్స్లో ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది కొంచెం డిస్కస్ చేశాను బ్రీఫ్గా. బట్ ఓకే, ఇక్కడ ఏంటంటే జావాలో మనకి ఇంట్ కానీ ఆర్ ఎల్స్ ఫ్లోట్, క్యార్ కానీ ఆర్ లాంగ్, ఇవి ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. ఆర్ ఇంకా కొన్ని ఉన్నాయి, బైట్, సో ఆన్, డబుల్ అండ్ సో ఆన్. సో ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్. బట్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్కి కూడా జావా ర్యాపర్ క్లాసెస్ ఇస్తుంది అనమాట, ప్రొవైడ్ చేస్తుంది. దట్ మీన్స్ ఇంట్కి ఏమో ఇంటీజర్ అనేది ర్యాపర్ క్లాస్, అలానే ఫ్లోట్కి ఈ ఫ్లోట్ అనేది ర్యాపర్ క్లాస్, ఈ లాంగ్కి ఈ లాంగ్ అనేది ర్యాపర్ క్లాస్, క్యార్కి ఇది ర్యాపర్ క్లాస్, రైట్? అలానే ఇవి ఏంటంటే స్ట్రింగ్ అనేది నార్మల్గా కూడా స్ట్రింగ్ అనేది ఒక క్లాసే. మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రింగ్ని మీరు ఇలా డిక్లేర్ చేస్తారు, స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ హెలో, ఇలా డిక్లేర్ చేస్తాం, రైట్? సో స్ట్రింగ్ అనేది ఆల్రెడీ ఏ క్లాస్, సో అక్కడ కన్ఫ్యూజన్ లేదు. అండ్ ఓకే, సో ఈ హ్యాష్ సెట్ కానివ్వండి, లేకపోతే కలెక్షన్స్లో ఇంకేమైనా డేటా స్ట్రక్చర్ కావండి, మనం ఏంటంటే క్లాసెస్ని యూస్ చేయాలి ఇక్కడ ఆబ్జెక్ట్స్గా, రైట్? సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ యూస్ చేయలేం. లైక్ ఇఫ్ ఐ యూస్ సంథింగ్ లైక్ ఇక్కడ ఇంట్ అని యూస్ చేస్తే నాకు ఎర్రర్ త్రో చేస్తుంది, ఐ కాంట్ యూస్ దట్, రైట్? సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నోటీస్. అండ్ అసలు హ్యాష్ సెట్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది? జస్ట్ లైక్ అరే లిస్ట్, ఇఫ్ యూ రిమెంబర్ హ్యాష్ సెట్ డిక్లేర్ చేస్తున్నాం, అలానే ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం, అంటే ఈ హ్యాష్ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి అనేది మనం స్పెసిఫై చేస్తున్నాం ఇక్కడ, రైట్? ఇది ఏంటంటే ఇది జెనరిక్స్ ఫామ్. జావాలో జెనరిక్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. లైక్ మీకు జావా జెనరిక్స్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే అర్థమవుతుంది. బట్ నందలెస్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటీజర్ టైప్ ఆబ్జెక్ట్స్ యాడ్ చేయాలంటే హ్యాష్ సెట్లో ఇంటీజర్ అని ఇవ్వాలి, అలానే ఫ్లోట్ అయితే ఫ్లోట్, లాంగ్ అయితే లాంగ్, రైట్? సెట్ అనేది ఏంటంటే వేరియబుల్ నేమ్, జస్ట్ లైక్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అలా ఇస్తున్నారు, అలా ఈ సెట్ అనేది నాకు ఇక్కడ వేరియబుల్ నేమ్, జస్ట్ లైక్ ఏ,
న్యూ హ్యాష్ సెట్ ఆఫ్ ఇలా క్రియేట్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను మళ్ళీ కావాలంటే ఇంటీజర్ ఇవ్వచ్చు, రైట్? ఇక్కడ కూడా ఇంటీజర్ ఇవ్వచ్చు, లేకపోయినా నాకు వర్క్ అవుతుంది, ప్రాబ్లం లేదు. మనం ఇలాంటివి ఎక్కువ టైం స్పెండ్ చేయం. జస్ట్ మనం ప్రోగ్రామింగ్కి అవసరమైన కాన్సెప్ట్ బ్రీఫ్గా తెలుసుకుని వీ స్టార్ట్ డూయింగ్ ప్రోగ్రామ్స్, రైట్? ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, రైట్? సో ArrayListలో నేను డిస్కస్ చేశాను ఈ కాన్సెప్ట్ కూడా, ఒకసారి అక్కడ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇలా ఈ క్లాసెస్ అనేది యూజ్ చేయాలన్నా కదా ఇక్కడ, లైక్ ఇంటీజర్, ఫ్లోట్, లాంగ్, క్యారెక్టర్, స్ట్రింగ్, యూనో. అలానే మన యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ ఉన్నాయి అనుకోండి, స్టూడెంట్ అనే క్లాస్. లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ స్టూడెంట్ అనే క్లాస్ చూస్తే, ఇలా స్టూడెంట్ అనే క్లాస్ ఉందనుకోండి నాకు, రైట్? ఒక్కొక్క స్టూడెంట్కి రోల్ నెంబర్ ఉంది, అలానే ఆ స్టూడెంట్కి వచ్చిన స్కోర్ అండ్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఈ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు స్టూడెంట్లో. సో ఏంటంటే నేను ఇలా కూడా హ్యాష్ సెట్ ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్తో కూడా హ్యాష్ సెట్ క్రియేట్ చేయొచ్చు, రైట్? బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, సో హ్యాష్ సెట్లో ఎలిమెంట్స్ యూనిక్ ఉంటాయి అన్నాను కదా, లైక్ ఆల్రెడీ 2 ఉందంటే హ్యాష్ సెట్లో మళ్ళీ 2 యాడ్ చేస్తుంటే అది కంపేర్ చేసి ఉందో లేదో చూస్తుంది. బట్ ఇక్కడ మీరు స్టూడెంట్ చూస్తే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, రైట్? సో ఈ కంపారిజన్ దేంతో జరగాలి? రోల్ నెంబర్తో జరగాల, ఇంటీజర్ స్కోర్తో జరగాల, నేమ్తో జరగాల అనేది మనకి అంబిగ్యూయస్, రైట్? సో అందుకనే ఏంటంటే ఇలాంటివి యూస్ చేసేటప్పుడు మన హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్స్ అనే మెథడ్స్ని ఓవర్ రైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్లైట్లీ అవుట్ ఆఫ్ స్కోప్ ఈ బేసిక్ ట్యుటోరియల్స్లో. అంటే ఈ ట్యుటోరియల్స్ మనం ఏం కవర్ చేస్తున్నామంటే, ఒక కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కావాల్సిన బేసిక్స్ అని నేర్చుకుంటాం, రైట్? సో అండ్ ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ స్లైట్లీ, బట్ నార్మల్లీ మీరు కోడింగ్ ప్రాబ్లమ్స్లో అసలు యూజువల్లీ యూజ్ చేసేవి ఇవే ఉంటాయి, లైక్ ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, స్ట్రింగ్ కానీ. మోస్ట్లీ ఇంటీజర్ అండ్ స్ట్రింగ్స్ ఆర్ క్యారెక్టర్స్తోనే చేస్తాం జనరలీ, రైట్? సో ఇది అడ్వాన్స్ టాపిక్, లైక్ యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్తో ఎలా హ్యాష్ క్రియేట్ చేయాలనేది మేబీ అడ్వాన్స్ టాపిక్స్ కూడా కవర్ చేసేటప్పుడు అది కవర్ చేస్తాను. బట్ నందలెస్ మీకు ప్రోగ్రామ్స్ సాల్వ్ చేయాలంటే ఇవి సరిపోతుంది ఈ కాన్సెప్ట్, రైట్? సో ఇన్సర్ట్ అంటే ఒక హ్యాష్ సెట్ క్రియేట్ చేశారు, అందులో ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలి. సో యాజ్ యూ సీ హియర్, సో యాడ్ అనే ఫంక్షన్ ఉంటుంది హ్యాష్ సెట్లో, దాంతో యాడ్ చేయాలి. మనం ప్రాక్టికల్గా కోడ్ కూడా చూద్దాం, రైట్? నేను ఒక హ్యాష్ సెట్ని క్రియేట్ చేస్తాను, హ్యాష్ సెట్ ఇంటీజర్ హ్యాష్ సెట్ క్రియేట్ చేస్తాను అనుకుంటున్నాను ఇక్కడ. సారీ, ఇంటీజర్ సెట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్ ఆఫ్, రైట్? సో ఇప్పుడు నేను ఎలిమెంట్స్ని యాడ్ చేయాలనుకోండి, ఇనీషియల్గా నాకు సెట్లో ఎలిమెంట్స్ ఏం లేదు కదా, సెట్ డాట్ యాడ్ పెట్టేస్తే నేను ఇక్కడ 5 నాకు కావాల్సిన ఎలిమెంట్ యాడ్ చేస్తాను. అలానే సెట్ డాట్ యాడ్ 1, సెట్ డాట్ యాడ్ లెట్స్ సే 2, లెట్స్ సే నేను మళ్ళీ సెట్ డాట్ యాడ్ 1 యాడ్ చేస్తున్నాను. లైక్ సెట్ డాట్ యాడ్ ఈజ్ ద ఫంక్షన్. సో నేను కలెక్షన్స్లో ఏమైనా ప్రింట్ చేయాలంటే ఏం చేయొచ్చు, సింపుల్గా ఆబ్జెక్ట్ నేను ఇక్కడ స్పెసిఫై చేస్తే నాకు ప్రింట్ అయిపోతుంది యాక్చువల్లీ, రైట్? సో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఎలిమెంట్స్ 1 by 1, రైట్? ఇఫ్ యూ సీ ద ఎలిమెంట్స్, జస్ట్ సెకండ్ గైస్. సో ఇక్కడ చూస్తే 1 to 5 యాడ్ అయింది. 1 2 సార్లు యాడ్ అయినా మీరు చూస్తే ఒకసారి ఉంది, చూసారా? బికాజ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిక్ ఇన్ a హ్యాష్ సెట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, దట్స్ హౌ యూ కెన్ యాడ్ ఎలిమెంట్స్ ఇన్ టు a హ్యాష్ సెట్, రైట్? నెక్స్ట్ సైజ్. ఒక్కొక్కసారి అంటే మనకు హ్యాష్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అవసరం అవుతుంది. సో ఆ ఎలిమెంట్ సైజ్ చూడడం కోసం డాట్ సైజ్, రైట్? ఇది యూజ్ చేస్తే మనకు చాలా వరకు మీరు ఐడియా యూజ్ చేశారనుకోండి, సెట్ డాట్ కొట్టంగానే ఆ ఫంక్షన్స్ అనేది వచ్చేస్తాయి. సో మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే నా ఈ వీడియోస్ వల్ల మెయిన్ గోల్ ఏంటంటే మీకు ఏమేమి కాన్సెప్ట్స్ అవసరమైతే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, అలానే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ తెప్పించడం కోసం, రైట్? ఎండ్ ఆఫ్ ది డే అందరికీ మన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళాలని ఉంటుంది కాబట్టి, సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ కోడింగ్, రైట్? సో సెట్ డాట్ సైజ్ యూస్ చేస్తే మనకు సైజ్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు యాక్చువల్లీ మనం హ్యాష్ సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, ఆర్ హ్యాష్ సెట్ కంప్లీట్గా ఎంటీ ఉందా లేదా చూడాల్సిన అవసరం వస్తుంది. లైక్ ఇఫ్ యూ సీ సెట్ డాట్ ఈజ్ ఎంటీ, కొన్నిసార్లు డిపెండింగ్ అపాన్ ప్రాబ్లం ఒక్కోసారి మనం ఇలాంటివి చూడాల్సి రావచ్చు, రైట్? ఈజ్ ఎంటీ అంటే ఈజ్ ఎంటీ అనేది ప్రింట్ చేస్తున్నాను జస్ట్ సింప్లీ, ఎల్స్ జస్ట్ నాట్ ఎంటీ, రైట్?
సో నాట్ ఎంటీ, ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నాట్ ఎంటీ వచ్చింది. కాకపోతే నేను ఒక్కొక్కసారి ఏం సజెస్ట్ చేస్తానంటే ఈ ఈజ్ ఎంటీ అనేది మనం చూడాలనుకోండి, సైజ్ 0 ఉందంటే ఆబ్వియస్ ఈజ్ ఎంటీ అన్నట్టే కదా. లైక్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. నాకు ఆబ్వియస్లీ సైజ్ 0 అంటే ఎంటీ ఉన్నట్టే. సో నేను అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని బేసిక్స్ గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి నేను ఏమైనా చేసుకోవచ్చు. దట్స్ ద మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇది కూడా మీకు చూస్తే నాట్ ఎంటీ అనేది వస్తుంది. సింపుల్ థింగ్, రైట్. నాట్ ఎంటీ. ఓకే, దట్స్ హౌ యూ కెన్ యూజ్ ఇట్, రైట్. సైజ్ని అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, ఐటరేషన్. ఇప్పుడు నాకు ఎలిమెంట్స్ ఉన్నాయి, లైక్ ఎలిమెంట్స్ ఇవి యాడ్ చేశాను, అండ్ ఎలిమెంట్స్ని ఎలా ఐటరేట్ అవ్వాలి. సో ప్రింట్ చేయాలంటే సింపుల్గా ఇలా ప్రింట్ చేస్తున్నారు, బట్ ఒక్కొక్కసారి రియల్ టైం ప్రోగ్రామ్లో ఏంటి, మనం ఒక్కొక్క ఎలిమెంట్ని చూసుకుంటూ సంథింగ్ ఏమైనా చేయాల్సిన ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు, రైట్. ఆ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో అలాంటప్పుడు ఎలా ఐటరేట్ అవుతామంటే 2 ways. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్ లూప్ యూజ్ చేసి, ఇప్పుడు నాకు ఈ హ్యాష్ సెట్లు అన్నీ ఇంటీజర్ కదా, ఇంటీజర్ ఆబ్జెక్ట్స్ కదా. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇంటీజర్ ఐ కోలన్ సెట్. ఇది ఏం చేస్తుందంటే ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుని, ఇంటీజర్ ఎలిమెంట్ని తీసుకుని ఐ అనే దాంట్లో పెడుతుంది ఫర్ లూప్లో. ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ ఇస్తుంది. ఇప్పుడు నేను ఈ వాల్యూ ప్రింట్ చేసి చూస్తాను ఐ. సో ఇప్పుడు నాకు సేమ్ అదే 1 2 5 ఇవి ప్రింట్ అవ్వాలి, రైట్. 1 2 5 అనేది ప్రింట్ అయింది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు 1 2 5 అని ప్రింట్ అయిందంటే ఈ ఆర్డర్లో ఉన్నట్టేం కాదు, జస్ట్ మనం ప్రింట్ చేసేటప్పుడు సంథింగ్ ఎందుకో అలా వస్తుంది. ఐడియల్లీ మేబీ అలా సార్టెడ్ ఆర్డర్లో ప్రింట్ చేస్తున్నారు, బట్ ఐడియల్లీ సెట్లో ఆర్డరింగ్ అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్. సో ఇదొక వే. ఇంకొకటి ఏంటంటే జావా కలెక్షన్స్లో ఐటరేటర్ అనే క్లాస్ ఉంటుంది. ఐటరేటర్ యూజ్ చేసి మనం ఏ కలెక్షన్స్ ఆబ్జెక్ట్నైనా ఐటరేట్ అవ్వచ్చు. అది ఎలా క్రియేట్ చేస్తామంటే iterator it is equal to new iterator of integer. Okay, just a second. Oh, new iterator of. ఓకే, సారీ గైస్, ఇక్కడ ఐటరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఐటరేటర్ యూజ్ చేయాలన్నది స్పెసిఫై చేయాలన్నమాట. డాట్ ఐటరేటర్ ఆఫ్. మీరు ఇక్కడ యూజ్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ అయింది చూసారా, ఐటరేటర్ అనే క్లాస్, హ్యాష్ సెట్ అనే క్లాస్ ఇంపోర్ట్ అయినాయి ప్యాకేజెస్, రైట్. మీరు యూజువల్లీ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అంటే మనకు అవసరమైన అన్నీ యూజువల్గా ఉంటాయి, రైట్. సో ఐటరేటర్ అనేది యూజ్ చేసి నౌ వైల్ ఐటీ డాట్ హ్యాస్ నెక్స్ట్, ఇది నేను ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్, బట్ ఐటీ డాట్ నెక్స్ట్, రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. లెట్స్ సే సో ఇక్కడ నాకు ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, లెట్స్ సే 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐటరేటర్ ఇనీషియల్గా ఇక్కడ ఉంది అనుకోండి, జస్ట్ అవుట్ సైడ్ దిస్ యారే లిస్ట్ ఆర్ ఎనీ అదర్ కలెక్షన్స్ ఆబ్జెక్ట్ హ్యాష్ సెట్ అనుకోండి, రైట్. సో ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే నెక్స్ట్, ఈ పాయింటర్కి నెక్స్ట్ అనేది ఇక్కడ కదా, ఫస్ట్ ఆబ్జెక్ట్ కదా, ఇది ఉందో లేదో చూస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ నెక్స్ట్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నిలబడుతున్నాను నేను, ఇక్కడ నిలబడుతున్నాను, నెక్స్ట్ ఉందో లేదో చూస్తున్నాను. నెక్స్ట్ ఉంది అంటే నెక్స్ట్ ప్రింట్ చేసి నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్ ఏమవుతుంది, ఇది నెక్స్ట్ ఇది అవ్వగానే ఇది నెక్స్ట్కి వెళ్ళిపోతుంది, మూవ్ అవుతుంది, రైట్. అలానే ఇక్కడ నిలబడినప్పుడు నేను 2 ఉందో లేదో చూస్తున్నాను, నెక్స్ట్ ఉందో లేదో చూస్తున్నాను. అది ఉంది అంటే ఐటీ డాట్ నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాను, అంటే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోయి అది అక్కడ ఏం వాల్యూ ఉన్నది ప్రింట్ చేస్తున్నాను. సేమ్ అలా ఇటరేట్ అవుతున్నాను. ఇక్కడికి వెళ్ళంగానే థర్డ్ దగ్గర ఉండగానే డాట్ నెక్స్ట్ హ్యాజ్ నెక్స్ట్ అనేది 4 ట్రూ అవుతుంది. లోపలికి వెళ్ళంగానే ఇక్కడ డాట్ నెక్స్ట్లో 4 ప్రింట్ అయింది. సో లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ ఆగిన తర్వాత ఏంటి, డాట్ హ్యాజ్ నెక్స్ట్, దీని తర్వాత ఏమీ లేదు కాబట్టి వైల్ లూప్ బ్రేక్ అయిపోతుంది. సింపుల్ థింగ్, రైట్. సో ఇది రన్ చేశారనుకోండి నేను ఇప్పుడు, సేమ్ అలానే 1 2 5 ప్రింట్ అవుతాయి, రైట్. 1 2 5 ప్రింట్ అయ్యింది. సో ఒకసారి ఇది చూడండి, ఐటరేటర్ డాట్ హ్యాజ్ నెక్స్ట్, రైట్.
సో వన్ మోర్ థింగ్, లెట్ మీ యాక్చువల్లీ రిమూవ్ దిస్. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఐటరేషన్ అయిపోయింది, డిలీషన్. ఎలిమెంట్ని ఎలా రిమూవ్ చేయాలి? సో సింపుల్, ఇది రిమూవ్ చేస్తాను. ఏ కాన్సెప్ట్ అయినా మీకు మళ్ళీ ఇంకోసారి వాచ్ చేయాలంటే పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ఓకే, సో సెట్లో ఇప్పుడు నా 1 to 5 అనేది ఉంది కదా, ఇప్పుడు నేను డాట్ రిమూవ్ యూస్ చేసి 2ని రిమూవ్ చేయాలనుకోండి. డాట్ రిమూవ్ ఆఫ్ 2, రైట్? ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు 2 వెళ్ళిపోతుంది. ఇఫ్ ఐ ప్రింట్ నా 1 to 5 ఉన్నవి ఇనీషియల్గా, ఇప్పుడు నాకు 1 5 అయిపోయింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ బేసికలీ మనం ఇంటీజర్ అనే ఆబ్జెక్ట్స్ ఉండాలి కదా, ఈ 1 2 అనేది ఇంట్ కదా, ఇది ఎలా మరి యాడ్ అవుతుంది అనుకుంటున్నాం. బట్ ఇంటీజర్ అనేది ర్యాపర్ క్లాస్ ఆఫ్ ఇంట్. ఆ ఇంటీజర్లో కూడా ఉండే వాల్యూ నార్మల్ ఇంట్లో ఉండే వాల్యూయే, బట్ కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఇస్తుంది. సో ఇవి జావానే, ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి హ్యాండిల్ చేసుకుంటాయి, ఇవి అర్థం చేసుకుంటాయి, రైట్? ఇంటర్నల్గా యునో దెర్ ఈస్ సంథింగ్, సమ్ లాజిక్ దట్ గోస్ బిహైండ్ యునో టు అండర్స్టాండ్ దట్ ఈ 5 అనేది ఇంటీజర్ ఆబ్జెక్ట్ అనేది. ఎందుకంటే సెట్ అనేది డిక్లేర్ చేసినప్పుడే మనం ఇంటీజర్ అని ఇచ్చాం, సో అది కన్వర్ట్ చేసి యాడ్ చేసుకుంటుంది, రైట్? సో ఇలా మన సెట్లో ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు డాట్ రిమూవ్ యూస్ చేసి, రైట్? నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం. సో ఐటరేటర్ అనేది ఇందాక చూసాం కదా, ఐటరేటర్ అనేది మీరు ఏ కలెక్షన్స్ దానికైనా యూస్ చేయొచ్చు. అండ్ మీకు ఐటరేటర్ కన్ఫ్యూజింగ్గా ఉందనుకోండి, ఫార్ లూప్ యూస్ చేసాం కదా, లైక్ నార్మల్ ఈ ఫార్ లూప్ అయినా యూస్ చేయొచ్చు. సో డిపెండ్స్ అపాన్ యువర్ కన్వీనియన్స్, మనకి ఏది అలవాటు అయితే, ఏది ఈజీగా అనిపిస్తే దాంతో వెళ్ళిపోవచ్చు. బట్ ఐటరేటర్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, ఒకసారి మీరు అది కూడా ఎక్స్ప్లోర్ చేయడం బెటర్, రైట్? ఐటరేటర్ చూపించాను కదా, ఒకసారి పాజ్ చేసి మళ్ళీ మీరు ట్రై చేయండి ఏం జరుగుతుంది అన్నది. సో ఓకే, సో ఐ మీన్ ఇలా 1 by 1 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు హ్యాష్ సెట్లో లెట్స్ సే నేను ఇంకొక హ్యాష్ సెట్ క్రియేట్ చేసి, నాట్ సో ఇంపార్టెంట్ బట్ జస్ట్ చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్. నేను ఒక యారేని డైరెక్ట్గా యాడ్ చేయాలనుకోండి, లైక్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ, ఆర్ ఎల్స్ నేను ఇక్కడ ఎలిమెంట్స్ని డిక్లేర్ చేసి 1 2 3 4 5 3 ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను దీన్ని డైరెక్ట్గా అన్ని ఎలిమెంట్స్ని ఒకేసారి యాడ్ చేయాలనుకోండి, ఒక్కొక్కసారి ఏంటంటే మనం ప్రోగ్రామ్స్, పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా చేయాలన్నప్పుడు ఇలాంటి యూజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు యారేస్ డాట్ యాజ్ లిస్ట్ ఆఫ్ అని చెప్పి ఇలా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ యారేస్ డాట్ యాజ్ లిస్ట్ అనేది ఏంటి, ఒక లిస్ట్, మన యారే లిస్ట్ గురించి చూసాం కదా, ఒక లిస్ట్లా క్రియేట్ చేస్తుంది అనమాట ఈ ఉన్న ఆబ్జెక్ట్స్తో. బట్ ఈ కలెక్షన్స్లో అన్ని ఆబ్జెక్ట్స్ ఇంటీజర్ ఇలాంటి క్లాసెసే ఉండాలి కదా, బట్ ఇది ఇంట్ యారే, రైట్? ఇంట్ యారే కాబట్టి ఇది మనం ఇలా యాడ్ చేయలేం. బట్ సో అలా యాడ్ చేయాల్సిన అవసరం వస్తే ఇలా ఇంటీజర్ అని పెట్టామనుకోండి, యాడ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఇంటీజర్ set2, నాకు set2లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి, రైట్? సి మళ్ళీ అలానే ఇది నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఇది గుర్తు లేకపోయినా నేను ఈ యారే ఉందనుకో, యారేలో 1 by 1 ఫార్ లూప్ రాసి ఇట్లా యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు 1 by 1, రైట్? సో అలా అందుకనే బేసిక్స్ తెలుసుకుంటే చాలు. అడ్వాన్స్ టాపిక్స్ అనేది బేసిక్స్ మీదనే మనం బిల్డ్ చేసుకోవచ్చు అవసరమైతే, రైట్? సో ఒకవేళ ఇలా కాకుండా డైరెక్ట్గా మన ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవాలనుకోండి, 1 2 3 4 ఇలా కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ యారే యూజ్ చేస్తే ఇది మాత్రం ఈ క్లాస్ డిక్లేర్ చేసిన యారేనే ఉండాలి, లేకపోతే డైరెక్ట్గా ఇలా బ్రేసెస్లో 1 2 3 4 అనేది యాడ్ చేయొచ్చు. ఓకే, మీరు ఇలా set2 డాట్ చూస్తే ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. లైక్ మీరు చూడొచ్చు, క్లియర్ అనేది ఏంటంటే ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయటం, క్లోన్ అనేది ఏంటంటే కొత్త యారే లిస్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ ఏంటంటే ఇట్ విల్ బీ ఏ యూనో క్లోన్ చేసినప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న సెట్లో ఎలిమెంట్స్ మార్చినా కానీ మన కొత్త హ్యాష్ సెట్లో మారవు అనమాట ఎలిమెంట్స్. డీప్ కాపీ, షాలో కాపీ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, రైట్? ఇలా చాలా ఉన్నాయి, మనకి ఇవన్నీ పెద్దగా అవసరం ఉండదు, బట్ ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, రైట్? మెయిన్గా మనం యూజ్ చేసేది అంటే సైజ్, రిమూవ్, డిలీట్, యాడ్, దట్స్ ఇట్ కదా. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం ఇంపార్టెంట్ టాపిక్స్ హ్యాష్ సెట్లో. చాలా సింపుల్ కాన్సెప్ట్స్, లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. లైక్ ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రోగ్రామ్. సో ఏంటంటే ఒక యారే ఉంది, ఇందులో నాకు యూనిక్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఇందులో మల్టిపుల్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ రిపీట్ అయినాయి మల్టిపుల్ టైమ్స్, ఇలా 10 ఇక్కడ రిపీట్ అయింది, 3 ఇక్కడ రిపీట్ అయింది, సో ఆన్.
నేను ఇప్పుడు హ్యాష్ సెట్లోకి యాడ్ చేశాను అనుకోండి, ఇవన్నీ 1 by 1 హ్యాష్ సెట్లో యాడ్ చేశాను. హ్యాష్ సెట్లో యాడ్ చేస్తే ఏమవుతుంది, నాకు యూనిక్గా ఉంటాయి కాబట్టి 1 ఒక్కసారి యాడ్ అవుతుంది, అలానే 10 ఒక్కసారి యాడ్ అవుతుంది, రైట్. ఇప్పుడు నేను హ్యాష్ సెట్కి యాడ్ చేసిన తర్వాత అన్ని యూనిక్ ఎలిమెంట్సే ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను సైజ్ చూశాను అనుకోండి, నాకు హ్యాష్ సెట్లో ఎన్ని యూనిక్ ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయో క్లియర్గా అర్థమవుతుంది, రైట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 1 2 1 3 4 5 3 3 10 10 3 1 ఉంది అనుకోండి. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ ఏ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, హ్యాష్ సెట్, కొత్త హ్యాష్ సెట్ ఒకటి క్రియేట్ చేస్తాను ఇక్కడ. నేను యాక్చువల్లీ అవి గుర్తుపెట్టుకోను అనమాట. డాట్ ఈజీ లిస్ట్ అన్నీ యూస్ చేయను. నార్మల్గా నాకు నా బేసిక్గా ఎలా ఫార్ములేట్ చేసుకోవాలో తెలిసి ఎలిమెంట్ని యాడ్ చేయటం. సో నేను ఇలా యూస్ చేస్తాను, ఫార్ లూప్ యూస్ చేస్తాను. ఏం చేస్తానంటే set3 డాట్ యాడ్ ఆఫ్, నాకు ఏం ఎలిమెంట్ యాడ్ చేయాలి, ఏ ఆఫ్ ఐ 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తాను, రైట్. ఇక నేను ఎస్ అవుట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్, హ్యాష్ యూనిక్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నట్టు, ప్లస్ ఏంటి ఇక్కడ set3 డాట్ సైజ్ చూస్తే నాకు సరిపోతుంది, రైట్. సో డైరెక్ట్గా సైజ్ అనేది నాకు యూనిక్ ఎలిమెంట్స్ ఇస్తుందని కాదు, ఐ మీన్ ఇక్కడ మనకు సెట్ అనే సైజ్ అనేది ఏంటంటే 1 సెకండ్. ఓకే, ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి A1 ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఈ యారే మొత్తం ఉంది కదా, ఇందులో యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. సో మనకి సైజ్ ఎలా అవసరమైంది, ఈ సైజ్ ఎలా యూజ్ అవుతుందో తెలిస్తే దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్కి సంబంధించి లాజికల్గా వేరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట బేసికలీ. బట్ మనకు బేసిక్ ఫంక్షనాలిటీస్ ఏముంటాయనేది తెలియాలి. సో ఇక్కడ మీరు చూస్తే 6 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో బేసిక్గా హ్యాష్ సెట్లు ఇవే ఉంటాయి. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేసి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండండి, రైట్. నెక్స్ట్ హ్యాష్ మ్యాప్స్ కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.